ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయే టాపిక్ పేరు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎగోనిస్ట్. ఇండైరెక్ట్ ఎగోనిస్ట్ ఆఫ్ కోలినర్జిక్ మిమెటిక్స్ ఆర్ పారాసింపాథిటో మిమెటిక్స్. అంటే నార్మల్గా మనకి పారా సింపాథో మిమెటిక్స్ ఆర్ కోలినర్జిక్ మిమెటిక్స్, దాంట్లో మనకు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ ఏంటిదంటే అస్టైల్కోలిన్ రెసిస్టెన్స్ చూపెట్టేది, thereby increasing acetylcholine in the neuromuscular junction or in the synaptic cleft. ఇండైరెక్ట్ ఎగోనిస్ట్ ఏంటిదంటే అస్టైల్కోలిన్ ఎస్ట్రేస్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ ద అస్టైల్కోలిన్ ఎస్ట్రేస్, దేర్ బై ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ అస్టైల్కోలిన్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్. ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండైరెక్ట్ ఎగోనిస్ట్ ఆఫ్ కోలినర్జిక్ మిమెటిక్స్ ఆర్ పారాసింపాథిక్ మిమెటిక్స్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ దిస్ ఇండైరెక్ట్ agonists ఆర్ యాంటీ కోలిన్ ఎస్టరేస్. యాంటీకోలిన్ ఎస్టరేస్ అంటే యాంటీకోలిన్ ఎస్టరేస్ని ఇన్హిబిట్ చేసేటి. యాంటీకోలిన్ ఎస్టరేస్ ఇన్హిబిట్ చేసి దేర్ బై ఇంక్రీజింగ్ ద అస్టైల్కోలిన్ లెవెల్స్. ఓకే, దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటుంది. ఒకటి టెర్షరీ అమైన్స్, ఇంకోటి క్వాటర్నరీ అమైన్స్ అని ఉంటుంది. ఓకే, టెర్షరీ అమైన్స్లో న్యాచురల్ ఉంటుంది, న్యాచురల్ అండ్ సింథటిక్. న్యాచురల్గా వచ్చేదాన్ని ఏమంటారంటే ఫైసోస్టిగ్మిన్. ఓకే, ఫస్ట్ ఈ నేమ్స్ తోటి కామన్ ఉండే వాటి తీసుకున్నాం. క్వాటర్నరీ అమైన్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ నియోస్టిగ్మైన్ అండ్ లాస్ట్ వన్ ఈస్ పైరిడోస్టిగ్మైన్. ఓకే, పైరిడోస్టిగ్మైన్ అనేది దిస్ ఈస్ లాంగ్ యాక్టింగ్. ఓకే, నెక్స్ట్ సింథటిక్ టెర్షరీ అమైన్స్ వచ్చేసరికి దానికి 3 ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ డానిపాజిల్, రివాస్టిగ్మిన్ and galantamine. Okay, these are the 3 synthetic tertiary amines which are indirect agonists. Okay, దీనిలో స్పెసిఫిక్ ఏంటిదంటే కొన్నిటికి స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫైసోస్టిగ్మిన్ ఏదైతే ఉందో ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. ఇట్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. మిగతా అవి ఏది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయదు. అంటే ఈ నియోస్టిగ్మిన్, ఈ పైరిడోస్టిగ్మిన్ నాట్ క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, ఫైసోస్టిగ్మిన్ crosses the blood brain barrier. Okay, this is the first one. And second one ఏంటిదంటే this physostigmin is the drug of choice. This is the drug of choice for physostigmin is the drug of choice for మనకి అట్రోపిన్ పాయిజనింగ్ అంటే యాంటీకోలినర్జిక్ పాయిజనింగ్ ఆర్ మస్కరేనిక్ యాంటగోనిస్ట్ పాయిజనింగ్ అనేది అయిందనుకో. అట్రోపిన్ ఏంటంటే మనకి దత్తురాలో ఉంటుంది, గార్డెన్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి అంటారు కదా. ఒకవేళ అదైతే అట్రోపిన్ పాయిజనింగ్ అయితే వి యూస్ ఫైసోస్టిగ్మిన్. ఫైసోస్టిగ్మిన్ ఏం చేస్తే బై ఇన్హిబిటింగ్ ద అస్టైల్కోలిన్ ఎస్టరేస్ ఇట్ ఇంక్రీజెస్ ద అస్టైల్కోలిన్ లెవెల్స్. అనేది పెంచుతుంది, ఇంక్రీజెస్ ద అస్టైల్కోలిన్ లెవెల్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ అట్రోపిన్ పాయిజనింగ్ లో వి విల్ యూజ్ అ ఫైసోస్టిగ్మిన్. కంప్లీటెడ్. నెక్స్ట్ డోనోపెసిల్, రివాస్టిగ్మిన్, గెలంటమైన్. దీస్ ఆర్ ద సింథటిక్ టెర్షరీ అమైన్స్ యూజ్డ్ ఫర్ ఆల్జైమర్స్. ఓకే, Alzheimer's. First line for the Alzheimer's by inhibiting the acetylcholinesterase, increasing the ACH కాబట్టి acetylcholinesterase it is used in the Alzheimer's disease లో we will use rivastigmine, galantamine and donepezil. So atropine poisoning and Alzheimer's. Physostigmine, donepezil, rivastigmine and galantamine. దీని ఫంక్షన్స్ అయిపోయినాయి, దీని యూజెస్ అయిపోయినాయి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ యూజెస్. నౌ కమింగ్ టు నియోస్టిగ్మిన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ లాంగ్ యాక్టింగ్. ఇది ఎక్కడెక్కడ వాడతారు? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ 4 లొకేషన్స్. దట్ ఈస్ దాన్ని వేరే కలర్ తోటి రాసుకున్నాం. ఓకే, నియోస్టిగ్మైన్ అనేది క్వాటర్నరీ అమైన్. ఇదేంటిది? ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఏంటి? ఇట్ నాట్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయదు. ఓన్లీ ఫైసోస్టిగ్మైన్ మాత్రమే క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇవి యూజెస్ ఏంటి? 4 యూజెస్ ఉంటాయి. 1 2 3 4. ఒకటి ఏంటిదంటే యూరిన్ రిటెన్షన్ పేషెంట్స్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. యూరిన్ రిటెన్షన్ అయితే బై ఇంక్రీజింగ్ ద అస్టైల్కోలినెస్టరేజ్ M3 రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసి దీస్ కాజెస్ బ్లాడర్ కాంట్రాక్షన్ అట్లా మనకి యూరినేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ యూరిన్ రిటెన్షన్. సెకండ్,
G80 దగ్గర యాక్షన్ ఏంది నార్మల్గా అస్టైల్ కోలిన్ అనేది పెంచుతుంది. అస్టైల్ కోలిన్ అనేది పెంచగానే దిస్ లీడ్ టు ఇంక్రీస్ పెరిస్టాల్సిస్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? ఎవరికైతే పోస్ట్ ఆప్ పేషెంట్స్ కానీ ఆర్ న్యూరోజెనిక్ కాస్ ఆఫ్ గ్యాస్ట్రోపారసిస్ ఆర్ ఐలియస్. ఓకే, నార్మల్గా ఆపరేషన్ అయిన తర్వాత బవెల్ సౌండ్స్ అనేది చెక్ చేయమంటారు, ఎందుకంటే బవెల్ మూమెంట్స్ అనేవి ఉండవు కాబట్టి. ఇప్పుడు దిస్ నియోస్టిగ్మిన్ కనుక ఇస్తే దిస్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీస్ గ్యాస్ట్రిక్ పెరిస్టాల్సిస్ by activating M3 receptors in the G80. Therefore, it is used in treatment of post-op or neurogenic gastroparesis or ileus. Okay, ఇది సెకండ్ యూస్. థర్డ్ యూజ్ ఏంటిదంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ మయస్థీనియా గ్రావిస్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ 1, 2, 3 and 4 post-op reversal of న్యూరోమస్క్యులర్ బ్లాకేడ్, అంటే విచ్ ఈస్ కాజ్డ్ బై దేనివల్ల నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ సచ్ యాజ్ సక్సినైల్ కోలిన్ అనేది ఏంటిది? టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఏసీహెచ్. ఇది సక్సినైల్ కోలిన్ అనేది అక్కడ బైండ్ అవుతుంది. రివర్సల్ ఆఫ్ నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్టెంట్ బ్లాకేడ్, ఇప్పుడు అస్టైల్ కోలిన్ అనేది అక్కడ బైండ్ అవుతుంది. అప్పుడు మనకి అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ లేకపోతే అస్టైల్ కోలిన్ అట్లనే ఉంటుంది. అప్పుడు ప్రొలాంగేషన్ ఆఫ్ బ్లాకేడ్ అనేది జరుగుతుంది. మనం అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ కనుక ఇస్తే we can prevent the prolonged depolarization of the NM receptors in the NMJ junction. So, post-op reversal of phase 2 neuromuscular blockade caused by non-depolarizing muscle relaxants. Okay. నార్మల్గా మనకి మజిల్ రిలాక్సెన్స్లో 2 ఉంటాయి, డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ అండ్ నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్. డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ సక్సినైల్ కోలిన్ ఇస్ ఎగ్జాంపుల్. నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్లో క్యూరెన్ అంటే ట్యూబోక్యూరెన్. ఓకే, ఇవన్నీ దీనికి అట్రాక్యూరియం, ఆవక్యూరియం, క్యూరియమ్స్ అన్ని నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్లో వస్తుంది. సక్సినైల్ కోలిన్లో మనకి ఫేజ్ 1 బ్లాక్ ఉంటుంది, ఫేజ్ 2 బ్లాక్ ఉంటుంది. ఫేజ్ 1 బ్లాక్లో యాంటీడోట్ అనేది ఉండదు, ఫేజ్ 2 బ్లాక్లో మనకి యాంటీడోట్ ఉంటుంది. దట్ ఈస్ అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ వీ కెన్ యూస్. ఓకే, ఫేజ్ 1 బ్లాక్లో వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్. అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ బ్లాకర్స్ అనేది ఇస్తే అది వర్స్ట్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ సచ్ as అట్రాక్యూరియం, ఆవక్యూరియం, వీటన్నిట్లలో వీ కెన్ యూస్ ఫర్ రివర్సల్ ఆఫ్ ద బ్లాకేడ్ వీ కెన్ యూజ్ అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్. దట్ ఈస్ అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్, దట్ ఈస్ నియోస్టిగ్మిన్. ఇవి వాడచ్చు. వీ కెన్ యూస్ నియోస్టిగ్మిన్ or pyridostigmine. We can use for reversal of neuromuscular blockade in non-depolarizing muscle relaxants such as అట్రాక్యూరియం, మావాక్యూరియం, ట్యూబోక్యూరియన్స్, ఇవన్నిటికి మనం ఇవి వాడచ్చు. నౌ నియోస్టిగ్మిన్ అయిపోయింది. నౌ కమింగ్ టు పైరిడోస్టిగ్మిన్. పైరిడోస్టిగ్మిన్ అనేది ఇట్ ఈస్ ద లాంగ్ యాక్టింగ్ acetylcholinesterase inhibitor, thereby increasing acetylcholine in the synaptic cleft or NMJ. ఇది ఎక్కడ పడుతుంది? దిస్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్, యాజ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ యాక్టింగ్, ఇట్ ఈస్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ మయస్థీనియా గ్రావిస్. సో మయస్థీనియా గ్రావిస్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం? నియోస్టిగ్మిన్ యూజ్ చేస్తాం, పైరిడోస్టిగ్మిన్ యూజ్ చేస్తాం. పైరిడోస్టిగ్మిన్ యాజ్ ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్ మనం దీంట్లో యూజ్ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే యాజ్ ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్ అవుతుంది కాబట్టి దిస్ మే లీడ్ టు కోలినర్జిక్ పాయిజనింగ్ టైప్, అంటే కోలినర్జిక్ క్రైసిస్ అంటారు. దిస్ మే లీడ్ టు కోలినర్జిక్ క్రైసిస్ అంటే లాంగ్ యాక్టింగ్ కాబట్టి ప్రొలాంగ్డ్ స్టిమ్యులేషన్ ఆఫ్ M3 రిసెప్టర్స్ లీడ్ టు సేమ్ డంబెల్స్ అవుతుంది. DUMBBELSS అంటే డయేరియా కానీ, యూరినేషన్ కానీ, బ్రాడికార్డియా, నెక్స్ట్ ఎమిసిస్, లాక్రిమేషన్, సలైవేషన్, స్వెట్టింగ్, ఇవన్నీ అయితే దిస్ ఇస్ డ్యూ టు కోలినర్జిక్ క్రైసిస్ బై పైరిడోస్టిగ్మిన్. టు ప్రివెంట్ దిస్ సైడ్ ఎఫెక్ట్, ఈ సైడ్ ఎఫెక్ట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి వి యూజ్ పైరిడోస్టిగ్మేట్ ఎలాంగ్ విత్ గ్లైకోపిరోలేట్ ఆర్ hyoscyamin. Pyridostigmate is used along with glycopyrrolate or hyoscyamin to prevent cholinergic crisis. Okay, M agonist. These are
muscarinic agonist. So to prevent the cholinergic poisoning effects such as increase saliva, increase gastric secretion, increase airway secretion అంటే డ్రూలింగ్ అవ్వచ్చు, పెప్టిక్ అల్సర్స్ అవ్వచ్చు, ఆర్ ఎయిర్వే బ్లాకేడ్ అవ్వచ్చు. దీస్ లీడ్ టు కోలినర్జిక్ క్రైసిస్. అది ప్రివెంట్ అవ్వడానికి we use glycopyrrolate and hyoscine along with the pyridostigmine. Pyridostigmine is the drug of choice for myasthenia gravis. Okay, thank you for your patience listening.